హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన స్నాక్ రెసిపీ వచ్చేసి ఆలు స్టఫ్డ్ మిర్చి బజ్జీ అండి. ఈ ఆలు స్టఫ్డ్ మిర్చి బజ్జీ అయితే ఎంతో సాఫ్ట్గా క్రిస్పీగా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందనేది నాకైతే కామెంట్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక చిన్న గ్లాస్తో శనగపిండిని అయితే తీసుకోవాలండి. దాంట్లోకి ఒక స్పూన్ బియ్యం పిండి, ఒక చిన్న స్పూన్ ఓమా, ఆ తర్వాత కొంచెం మీకు ఇష్టమైతే జీరా పొడి ఉంటే జీరా పొడి కూడా వేసుకోండి. నేను మాత్రం ధనియాల పొడి కొంచెం జీరా పొడి అయితే వేసుకున్నాను. ఆ తర్వాత దీంట్లోకి రుచికి సరిపడినంత కారం అయితే వేసుకోండి. నేను ఒక చిన్న స్పూన్తో అయితే కారాన్ని అయితే వేసుకున్నానండి. మీ ఇష్టం, మీరు ఎంత తినగలుగుతారనేది మీకు ఐడియా ఉంటుంది కదా. సో దానికి తగ్గట్టు అయితే కారాన్ని అయితే వేసుకోండి. ఆ తర్వాత నేనైతే కొంచెం ఉప్పునైతే యాడ్ చేసుకున్నానండి. ఆ తర్వాత ఒక చిన్న స్పూన్తో అయితే అల్లం పేస్ట్ని అయితే వేసేసుకోండి. తర్వాత వీటన్నింటిని బాగా కలిసేటట్టు అయితే కలుపుకోవాలండి. ఇలా కొంచెం కొంచెంగా వాటర్ పోస్తూ అయితే కలుపుకోవాలి. మనం స్పూన్తో కలుపుకోవడం కన్నా చేయితో కలుపుకుంటే అయితే చాలా బాగా కలిసిపోతుందండి. ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ పోస్తూ కలుపుకుంటే ఉండలు ఉండలు లేకుండా అనేది అయితే చాలా బాగా వస్తుంది. నేనైతే ఈ విధంగా కలుపుకుంటున్నాను. నాకు ఇంకొంచెం వాటర్ పడతాయని అయితే అనిపించింది. సో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని అయితే కొంచెం లూజ్గా అయ్యేటట్టు అయితే ఈ కన్సిస్టెంటీలో వచ్చేంత వరకు నేనైతే పిండిని కలుపుకుంటున్నాను. ఈ విధంగా ఉండలు లేకుండా ఈ పిండిని అయితే ఒక 2 నిమిషాల పాటు అయితే బాగా కలుపుకోవాలండి. అప్పుడే మనకు పిండి అయితే సాఫ్ట్గా తయారైపోతుంది. చూడండి ఈ పిండి ఎలా ఉందో. నాకు ఇంకా కొంచెం లూజ్గా కావాలని అయితే అనిపించింది. సో ఇంకా కొంచెం వాటర్ వేసుకొని అయితే నేను పిండిని అయితే 1 నిమిషం పాటు బాగా కలుపుకున్నానండి. చూడండి ఎంత బాగా వచ్చిందో కదా. ఈ విధంగా పిండి అయితే రావాలి మనకు. ఆ తర్వాత కలిపిన దాన్ని అయితే ఒక పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత దీంట్లోకి స్టఫ్డ్ కోసం అయితే ఒక బంగాళదుంపనైతే ఉడికించి పక్కన పెట్టుకున్నానండి. ఈ విధంగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపని బాగా స్మాష్ చేసుకోవాలి. దాంట్లో స్మాష్ చేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయ ముక్కనైతే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. దాంట్లోకి కొంచెం కొత్తిమీర వేసుకొని ఆ తర్వాత కొంచెం చిటికెడు పసుపు అయితే వేసుకున్నానండి. ఇవన్నీ బాగా కలిసిపోయేలా అయితే 1 నిమిషం పాటు కలుపుకోవాలి. ఇక్కడ చూడండి ఎంత బాగా కలిసిపోతున్నాయో కదా. ఈ విధంగా ఈ కన్సిస్టెంటీ వచ్చేంత వరకు అయితే మనం కలుపుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది ఈ స్టఫ్డ్ అయితే. ఆ తర్వాత పచ్చిమిర్చి తీసుకొని ఇలా చిన్న చిన్న ఘాట్లు అయితే పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా అన్నింటికి ఘాట్లు పెట్టుకున్నానండి. ఈ ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చిలోకి మనం ఏదైతే రెడీ చేసి పెట్టుకున్న స్టఫ్ ఉంది కదా, ఆ స్టఫ్నైతే ఒక్కొక్కటిగా తీసుకొని కొంచెం కొంచెంగా ఈ స్టఫ్నంతా దీంట్లో పెట్టుకోవాలి. చూడండి ఈ స్టఫ్ మొత్తాన్ని అయితే మనం ఈ మిర్చిలో అయితే పెట్టేసుకుంటున్నాము. ఈ విధంగా అన్ని మిర్చిల్లోకి ఈ స్టఫ్ను అయితే రెడీ చేసుకున్నాము. ఇలా పెట్టుకోవడం వల్ల మిర్చికి అయితే చాలా టేస్ట్ వస్తుందండి, చాలా బాగుంటుంది. ఆ తర్వాత నేను ఒక గిన్నెలోకి అయితే ఆయిల్ పోసుకొని వేడి చేసుకున్నాను. ఈ మనం స్టఫ్డ్ ఏదైతే మిర్చి ఉందో దాన్ని అయితే పిండిలో ఈ విధంగా ముంచేసి అయితే ఆయిల్లో వేసుకోవాలండి. ఇలా ఒక్కొక్కటిగా మిర్చీలను అయితే తీసుకొని ఆయిల్లో వేసుకుంటూ ఉండాలి. చూడండి ఎంత బాగా ఉబ్బుతున్నాయో కదా. ఎంత బాగుంటాయంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఆయిల్లో ఒక్కొక్కటిగా అయితే వేసుకోవాలి. చూడండి ఎంత బాగా పైకి తేలుతున్నాయో కదా. ఇలా ఒక్కొక్కటిగా అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం ఆ స్పూన్తో అటు ఇటు అయితే అనుకోవాలండి. అప్పుడే అవన్నీ ఈక్వల్గా అయితే కుక్ అయిపోతాయి. చూడండి క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే మిర్చి బజ్జీని అయితే ఇలా ఇంట్లోనే చేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. అటు ఇటు టర్న్ చేసుకుంటూ బాగా 2 వైపులా అయితే కాల్చుకోవాలండి. ఇలా ఈక్వల్గా కుక్ అవ్వడం వల్ల దానికి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇదంతా ప్రాసెస్ అనేది సిమ్లోనే పెట్టి చేసుకోవాలండి. ఎక్కువ మంట పెడితే ఏంటి అని అంటే పైన ఏదైతే ఉందో అదైతే క్రిస్పీగా ఉంటుంది, కానీ లోపలైతే అసలు కుక్ అవ్వదండి. అందుకని చెప్పేసి సిమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టేసుకొని మిగిలిన పిండి ఏదైతే ఉందో ఆ పిండిని కూడా ఒక్కొక్కటిగా ఇలా ఆయిల్లో వేసుకొని మిగిలిన పిండిని కూడా అంతా ఈ విధంగా మిర్చీలు అయితే వేసేసుకోవాలి.
తర్వాత 2 వైపులా బాగా కాల్చుకోవాలండి. ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవడం వల్ల దాంట్లో పెట్టిన స్టఫ్ ఏదైతే ఉందో ఆలు స్టఫ్ కూడా బాగా కుక్ అయిపోతుంది. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా కాల్చుకున్న మిర్చీలన్నింటిని అయితే ఒక్కొక్కటిగా తీసుకోవాలి. ఇలా చేసుకొని తినడం వల్ల హెల్తీగా కూడా ఉంటారండి. బయట కొనుక్కోవడమే కాకుండా ఇంట్లో చేసుకొని తినడం వల్ల హెల్తీ ఉంటుంది. ఆరోగ్యంగా కూడా ఉంటారు. చూడండి ఎంత బాగా క్రిస్పీగా వచ్చాయో కదా! మీరు కూడా ఇంట్లో అయితే ఈ ఐటెంని ఖచ్చితంగా ట్రై చేయండి. చూడండి సాఫ్ట్‌గా గుల్ల గుల్లగా చాలా అంటే చాలా బాగా వచ్చాయండి. నాకైతే చాలా అనిపించింది. ఇలా చేసుకొని తింటే ఆ ఆనందమే వేరు కదా! అందుకని మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకొని ఎలా వచ్చిందనేది నాకైతే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఈ విధంగా రెడీ అయిన మిర్చీలనైతే నేను ఒక ఉల్లిపాయ, కొత్తిమీరతో అయితే గార్నిష్ చేశానండి. తింటే అయితే చాలా బావుంటుంది. ఇలాగే మన ఛానల్‌ని చూస్తూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.